వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 149వ భాగం 21:3:26 కిష్కింధాకాండలో ఉన్నాం మనం. సంపాతి కనపడ్డాడు. వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నప్పుడు వీళ్ళ ఏడుపులు చూసి వాళ్ళని నన్ను కిందకి దింపితే మీకు విషయాలు చెప్తానంటే దింపారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది సంగతి. కథమాసి జనస్థానే యుద్ధం రాక్షసగృధ్రయో నామధేయమిదం భ్రాతు శరస్యాద్యమయాశ్రుతం. జనస్థానంలో రాక్షసుడికి జటాయువుకి యుద్ధం ఎందుకు జరిగింది? నా సోదరుడి పేరు నేను చాలా కాలానికి ఇవాళే వింటున్నా అన్నాడు సంపాతి. ఇచ్చేయం గిరిదుర్గాచ భవద్భిరవతారితం యవీయసో గుణజ్ఞస్య శ్లాఘనీయస్య విక్రమై అతి దీర్ఘస్య కాలస్య పరితుష్టోస్మి కీర్తనాత్. మీరు నన్ను ఈ పర్వతం నుంచి కిందకి దింపాలని నేను ప్రార్థిస్తున్నా. చాలా కాలం తర్వాత గుణాలు తెలిసినవాడు, పరాక్రమం చేత శ్లాఘింపబడినవాడు నా తమ్ముడిని గురించి మీకు చెప్పాలి. మీ చేత మీరు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా. పరిచ్ఛేయమహం శ్రోతుం వినాశం వానరర్షభ భ్రాతుర్జటాయుషస్తస్య జనస్థాన నివాసిన. వానర శ్రేష్ఠులారా, జనస్థానంలో నివసించిన నా సోదరుడైన జటాయువు ఎలా మరణించాడు వినటానికి నేను కోరుకుంటున్నా, ఇష్టపడు. తస్యైవ చమవభ్రాతు సభా దశరథ సఖా దశరథ కథం యస్య రామః ప్రియః పుత్రో జ్యేష్ఠో గురుజన ప్రియః. గురుజనులకు ఇష్టుడైన రాముడు ఏ దశరథుడికి ప్రియుడై శ్రేష్ఠ పుత్రుడో నా సోదరుడి నిమిత్త మిత్రుడైన ఆ దశరథుడు ఎలా మరణించాడు? దశరథుడికి జటాయువుకి ఫ్రెండ్షిప్ ఉంది, స్నేహం. సూర్యాంశు దగ్ధపక్షాత్మనస్నోభి విసర్పితుం ఇచ్చేయం సర్వతాదస్మాత్ ఆనత్వర్తు అరిందమ. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 56 సర్గః. ఓ శత్రు సంహారకులారా, సూర్యకిరణాల చేత నా రెక్కలన్నీ మాడిపోవటం చేత నేను కదలలేకుండా ఉన్నాను. పర్వతం నుంచి కిందకి దింపండి, నేను మీతో మాట్లాడి వివరాలు తెలియజేస్తాను. ఇది 56వ సర్గ. మొన్న అయిపోయింది. మళ్ళొకసారి అద 57 సర్గ 57. శోకాదృష్టస్వరమపి సుత్వా వానరయూధవ శ్రద్ధర్నైవ తద్వాక్యం కర్మణా తస్య శంకితాః. వానరసేనా నాయకులు అతని కంఠధ్వని శోకం వల్ల కలుగుతున్న అతను ఏం చేస్తాడు, ఎందుకని పర్వతాకారంలో అని అనుమానపడడంలో ఏం మాట్లాడు. తే ప్రాయముపవిస్తాస్తు దృష్ట్వా గృద్ధం ప్లవంగమ చక్కుర్బుద్ధిం తదా రౌద్రాం సర్వాన్నో భక్షయిష్యతి. అతడు ప్రాయోపవేశిస్తూ చేస్తాడు. సోదరుడు సంపాదించి చూసి ఇతడు మన అందరినీ తినేస్తాడ్రా, ఈ భయంకరమైన ఆలోచన చేశాడు, మంది రమ్మంటున్నాడు. సర్వధా ప్రాయమాసేనాంజనియో భక్షయిష్య కృతకృత్యా భవిష్యామ క్షిప్రం సిద్ధమితో గతాః. ప్రాయోపవేశం చేస్తున్న మనల్ని ఇతడు భక్షిస్తే మనకు అన్ని విధాలా కృతకృత్యలం అవుతాం. మన కోరిక కూడా శీఘ్రంగా నెరవేరుతుంది. సుగ్రీవుడితో దండన తప్పుతుంది అని పడుతుంది. సర్వధా నాణ్యదిదో భక్షయిష్యతి కృతకృత్యా భవిష్యామః క్షిప్రం సిద్ధిమితో గతాః. ప్రాయోపవేశం చేస్తున్న మనల్ని ఇతడు కనుక భక్షిస్తే మనం అన్ని విధాలా కృతకృత్యలం అవుతాం. మన కోరిక త్వరగా నెరవేరు. ఏతాం బుద్ధిం సతశ్చక్రు సర్వే తే హరియూధవ అవతార్య గిరిశృంగాత్
వృద్ధమహాన్ గద తదా. ఆ రానర నాయకులందరూ ఈ విధంగా ఆలోచించుకున్నారు. అప్పుడు అంగదుడు సంపాతిని సర్వత శిఖరాల నుంచి దింపి ఇలా అన్నారు: బభూవర్క్ష రజో రామ వానరేంద్ర ప్రతాపవాన్ మమార్య పార్థివ పక్ష్యన్ ధార్మికౌ తస్య చాత్మకౌ సుగ్రీవశ్చైవ బాలీ చ పుత్రౌ ఘన బలావుభౌ లోకా విశ్రుతకర్మ భూద్రాజ వాలీ పితామమ. ఓ పక్షి, ప్రతాపవంతుడు వానర ప్రభు అయిన వృక్ష రజుడనే రాజు ఉండేవాడు. అతడు నా పితామహుడు, అంటే తండ్రికి తండ్రి. ధార్మికులు, గొప్ప బలం గలవాడు అయిన వాలి సుగ్రీవుడు అతని ఔరస పుత్రుడు. ఒకడు ఇంద్రుడి వల్ల, ఒకడు సూర్యుడి వల్ల పుట్టాడు. వానర రాజైన నా తండ్రి వాలి లోకంలో పరాక్రమాల చేత గొప్ప ప్రసిద్ధి పొందారు. రాజా కృత్స్నస్య జగతః ఇక్ష్వాకూణాం మహారథ రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సఖ భ్రాత వైదేహ్యా సఖ భార్యయ పితర్నిదేశ నిరతో ధర్మ్యం పంథా సమాశ్రితః. ఇక్ష్వాకు వంశీయులలో మహారథుడు, సమస్త జగత్తుకు రాజు, శ్రీమంతుడు, దశరథ కుమారుడైన రాముడు ధర్మ మార్గాన్ని అవలంబించి తండ్రి ఆజ్ఞలు పాలిస్తూ సోదరుడైన లక్ష్మణుడితో, భార్య సీతతో కూడా దండకారణ్యం ప్రవేశించారు. తస్య భార్య జనస్థానాద్రావే ద్రావణేన హృతాబలాత్ రామస్య తు పితుర్మిత్రం జటాయుర్నామ గృధ్రరాట్ దదర్శ సీతాం వైదేహిం హిర్యమాణాం విహాయసా. ఆ రాముడి భార్యను రావణుడు జనస్థానం నుండి బలాత్కారంగా అపహరించి రాముడి తండ్రి మిత్రుడైన జటాయువనే గృధ్రరాజు ఆకాశ మార్గంలో అపహరింపబడుతున్న ఆ సీతను చూశారు. రావణం విరథం కృత్వా స్థాపయిత్వా చ మైథిలిం పరిశ్రాంతశ్చ వృద్ధశ్చ రావణేన హతో రణే. వృద్ధుడైన జటాయు రావణుడి రథం లేని వాణ్ణిగా చేసి సీతను వెళ్ళిపోకుండా నిలిపి ఉంచగలిగాడు. అప్పుడు అతన్ని యుద్ధంలో రాముడు చంపేశాడు. ఏవం గృధ్రో హతస్తేన రావణేన బలీయస సంస్కృతశ్చాపి రామేణ జగామగతిముత్తమాం. బలశాలి అయిన రావణుడు జటాయువును ఆ విధంగా చంపారు. ఆ జటాయువు రాముడి చేత సంస్కరింపబడి, అంటే ఉత్తర క్రియలు రాముడు చేశారు. దానివల్ల ఉత్తమ గతి కూడా పొందారు. తతో మమ పితృవే పితృవ్యేన సుగ్రీవేన మహాత్మన శకార రాఘవ సఖ్యం సోవధీత్రితరం మమ. తర్వాత రాముడు నా పినతండ్రి అయిన బుద్ధిశాలి అయిన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రాముడు నా తండ్రిని చంపాడు వాలి. మమ పితా విరుద్ధో హి సుగ్రీవ సచివై సహ నిహత్య వాలినం రామస్తత్త తమభిషేచయత్. మంత్రులతో కూడిన సుగ్రీవుడు నా తండ్రితో విరోధం పెట్టుకున్నాడు. రాముడు మా నాన్నని చంపి వాలిని సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశాడు. స రాజ్యే స్థాపితస్థేన సుగ్రీవో వానరేశ్వర రాజా వానర ముఖ్యానం తేన ప్రస్థాపితావయం. వానర నాయకుడైన సుగ్రీవుడు రాముడి చేత రాజ్యంలో స్థాపింపబడి ఇప్పుడు వానర శ్రేష్ఠుల రాజుగా ఉన్నాడు. అతడే మమ్మల్ని అంతా ఇక్కడికి వెతకడానికి, సీత కోసం వెతకడానికి. ఏవం రామ ప్రయుక్తాస్తు మార్గమాణాస్తతస్తత వైదేహీం నాధిగచ్చాము రాత్రౌ సూర్యప్రభామివ. రాముడి చేత పంపబడిన మేము అక్కడక్కడ వెతికిన రాత్రులలో సూర్యకాంతిలాగా సీత మాకెక్కడ కనపడ. ఏ వయం దండకారణ్యం విచిత్ర సమమాసు సుసమాహిత అజ్ఞానాత్తు ప్రవిష్టాః స్మ ధరణ్యా వివృతం బిలం.
కనుక మేము సావధానమైన మనస్సులో దండకారణ్యమంతా వెలి భూమిపైన ఒక బెల్లం తెలియకుండా దానిలో ప్రవేశించాం. మయస్య మాయా విహితం తద్బిలంచ విచిన్వనాత్ వ్యతీతత్సోవా మాపో యో రాజ్ఞా సమయకృత. మేము మయుడి చేత నిర్మించబడిన ఆ బిలాన్ని వెతుకుతుండ రాజు గడువుగా ఇచ్చిన మాసం అక్కడైపోయి. ఏ వయం కవిరాజశ్చ సర్వే వనచారణ వచనకారిణ కృతాం సంస్థామతిక్రాంత భయాత్ప్రాయముపాసితా. సుగ్రీవుడి ఆజ్ఞను పాలించే మేమందరం అతడు చేసిన నియమాన్ని అతిక్రమించటం చేత భయపడి ప్రాయోపవేశం చేస్తున్నాం. వృద్ధేతం స్మిస్తు కాకుత్థే సుగ్రీవే చ సలక్ష్మణే గతానామపి సర్వేషాం తత్ర నో నాస్తి జీవితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచపంచాశः సర్గः. అథ అష్టపంచాశः సర్గः 58వ సర్గ. ఇత్యుక్తః కరుణం వాక్యం వానరైస్తస్య జీవికైస్త్యక్తజీవితై ప్రభాష్పో వానరా వృద్ధ ప్రత్యువాచ మహాస్వనః. ప్రాణాలు విడవటానికి సిద్ధంగా ఉన్న వానరులు పలికిన జాలి గొలిపే మాటలు విన్న కంపాది కన్నీళ్లు కారుస్తూ ఉచ్చైస్వరవంతో వాళ్ళతో ఇలా: యవీయాన్స మమ భ్రాత జటాయుర్నామ వానర యమాఖ్యాత హతం యుద్ధే రావణేన బలీయస. వానరుడారా, బలవంతుడైన రావణుడి చేత యుద్ధంలో చంపబడినట్లు మీరు చెప్పుతున్న ఆ జటాయు ఎవరో కాదు, మా అన్నగారే, నా తమ్ముడే సార్. వృద్ధ భావాద పక్షాచ్యుత శృణుం స్తద విమర్శయే నహి మే శక్తిరస్తజ్య భ్రాతుర్వైర విమోక్షణే. నేను ఈ విషయం విన్న వార్ధక్యం చేత నాకు రెక్కలు లేకపోవడం చేత సహించి ఉన్నా, ఏం చెయ్యలేకపోయి. నా సోదరుని వైరానికి ప్రతీకారం చెయ్యటానికి ఇప్పుడు నాకు శక్తి కూడా లేదు. రెక్కలేవు కదా, ఎగరలేండి. పురా వృత్తవధే వృత్తే చ సాకంచ జయైషినౌ ఆదిత్యముపయాతౌ సో జ్వరంతం రశ్మిమాలినం. పూర్వం వృత్రాసుర వధ జరిగిన కాలంలో ఆ జటాయువు నేను జయాన్ని కోరుతూ పోటీ పడుతూ కిరణాల పంక్తులతో ప్రజ్వలితున్న సూర్యమండలం వైపుకి ఎగిర. ఆవృత్యాకాశ మార్గేణ జనేన స్మగతౌ భృజం మధ్యం ప్రాప్తేతు సూర్యేతు జటాయు రవసీదతి. మేమిద్దరం మహావేగంతో ఆకాశ మార్గాన్ని వెళ్తున్నాం. సూర్యుడు ఆకాశ మధ్యం రాగానే జటాయు బలం క్షీణించి తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిరర్ధితం పక్షాభ్యాం ఛాదయామాస స్నేహాత్ పరమవిహ్వలం. నా సోదరుడైన జటాయు సూర్యకిరణాల చేత పీడింపబడటం చూసి నేను చాలా వ్యాకులుడనై అతన్ని స్నేహం వల్ల రెక్కలతో కప్పేశాను. నిర్దగ్ధ పత్రపతితో వించేహం వానర ఋషభ అహమస్మిన్ ప్రసన్భ్రాతు ప్రవృత్తిం నోపలక్షయే. వానర శ్రేష్ఠురాలా, లారా, నేను రెక్కలు కాలిపోవటం చేత ఈ వింధ్య పర్వతంపై పడిపోయా. ఇక్కడే ఉంటుందా? నాకు నా సోదరి వృత్తాంతం మళ్ళా మా ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ అంటారే అలా. జటాయుషస్త్రేవ ముక్తో భ్రాత్రా సంపాతినా తదా యువరాజో మహాప్రాజ్ఞ ప్రత్యువాచాంగదస్తదా. జటాయువు సోదరుడైన సంపాది మాటలు విని అప్పుడు యువరాజు బుద్ధిమంతుడైన అంగదుడు ఇలా జవాబు చెప్పాడు: జటాయుషో యది భ్రాతాసుతం తే గదితం మయా ఆఖ్యాహి యది జానాతి విరయం తస్య రక్షసః.
ఆ మాటలన్నీ విన్నా నువ్వు జటాయువు సోదరుడివైతే ఆ రాక్షసుడి స్థానాన్ని గురించి మాకు నీకు అంటే ఆయన అడ్రస్ అంట ఎక్కడున్నాడో చేస్తే చెప్పవయ్యా అన్న. అదీర్ఘదర్శనంతం వైరావణం రాక్షసాధం అంతికే యది వా దూరే యది జానాసి సంశస. దీర్ఘదృష్టి లేని రాక్షసాధముడైన రావణుడు ఇక్కడకు దగ్గరగా కానీ దూరం కానీ ఎక్కడ ఉన్నాడు తెలిస్తే చెప్పవయ్యా, నేనంత బాధపడుతున్నాను, దానికోసమే వెతుకుతా. తతో బ్రవీన్ మహాతేజ భ్రాతా జ్యేష్ఠో జటాయుష ఆత్మా మనురూపం వచనం వానరా సంప్రహర్షయన్. మహాతేజస్వి జటాయువు జ్యేష్ఠ సోదరుడైన సంపాద్ వానరులకు సంతోషం కలిగిస్తూ తనకు తగిన మాటలను ఎలా ఉన్నాడు, ఏం మాటలు చెప్పాడో ఇలా చెప్పాడు అంటున్నాడు. ఏం చెప్తాడో చూద్దాం. నిర్దగ్ధ పక్షో గృధ్రోహం గత వీర్య ప్రభంగమ వాంగ్మాత్రేణాభిరామస్య హరిషే సాఖ్యముత్తమం. వానరులారా రెక్కలు కారిపోయి పరాక్రమం నశించిన గద్దనైన మాట కూడా మాట్లాడటం రాకుండా రాముడికి ఉత్తమమైన సహాయం నా వంతు సాయం చేస్తా. జనామి వారుణోక్లాకనోకాన్ విష్ణైస్త్రై విక్రమాన దేవాసుర విమర్దాంశ్చ మృతస్య విబంధనం. జలం ఎక్కువగా ఉండే వరుణలోకాలు విష్ణువు 3 అడుగుల చేత ఆక్రమించబడినటువంటి భూమి దివ్యాది లోకాలు దేవాసుర యుద్ధాలు అమృత మథనం చేసేది కూడా నాకు తెలుసు అంటే అంత ఓల్డ్ అని అర్థం. రామస్య ఇదం కార్యం కర్తవ్యం ప్రథమం మయ జలయా చ హృతం తేజ ప్రాణాశ్చ శిథిలామమ. నేను ఈ రాముడి కార్యాన్ని ముందుగా చెయ్య, ముసలితనం నా మన తేజస్సును హరించి వేసి ప్రాణాలు శిథిలమయ్య. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత హిర్యమాణా మయా దృష్ట రావణేన దురాత్మన క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాన్యపదం విజ్జంతి గాత్రాన్ని చ విధున్వతి. రూప సంపన్నురాలు సమస్తమైన అలంకారాలు అలంకరించుకొన్నది అయిన ఒక యువతిని దుర్బుద్ధి అయిన రావణుడు హరించుకొని పోతూ ఉండగా నేను చూశాను. ఆమె అలంకారాలు క్రింద వేసినప్పుడు అవయవాలు కొట్టుకుంటూ ఉండదు. రమా రామా అని లక్ష్మణ అని ఆమెను అరుస్తూ ఆ శబ్దం విన్నాను. సూర్యప్రభేవ శైలాగ్రే తస్యా కౌశేయముత్తమం అభితే రాక్షసే యాభాది యథా విద్యుద్వివాంబరే. అలా అయితే నల్లనైన రాక్షసుడి శరీరం మీద ఉత్తరీయమైన ఆమె పట్టు వస్త్రం పర్వతాగ్రం మీద సూర్యకాంతిలాగా ఆకాశంగా ఉత్తరం మీద మెరుపులాగా ప్రకాశించింది. తాం తు సీతామహం మన్యే రామస్య పరికీర్తనాత్ శ్రూయతాం మే కథయతు నిలయం తస్య రక్షసః. ఆమె రాముడి పేరు కీర్తిస్తోంది అంటే ఆయన్నే తలుస్తోంది కనుక ఆమె సీతే అని నాకు అనుమానం. ఆ రాక్షసుడి నివాసం గురించి చెప్తాను వినండి. పుత్రో విశ్రవసః సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య అధ్యాస్తి నగరీం లంకాం రావణో నామ రాక్షస. విశ్రవసుడి పుత్రుడు సాక్షాత్తు కుబేరుడికి సోదరు
అయిన రావణుడనే రాక్షసుడు లంకానగర పాలకుడు. ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురి రమ్య నిర్మిత విశ్వకర్మణ. ఇక్కడి నుండి పూర్తిగా 100 యోజనాల దూరంలో సముద్రంలో ఒక ద్వీపం ఉందిరా బయలు. ఆ ద్వీపంలో విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన లంక అనే పట్టణం ఉన్నది. జాంబూనదమయైర్వాధైర్దిశ్చితై కాంచన వేదికై ప్రాపాదైర్హేమవర్ణైశ్చ ప్రాసాదైర్హేమవర్ణైశ్చ మహద్భి సుసమాకృత ప్రాకారాణార్కవర్ణేన మహతా చ సమన్విత. లంకాపట్టణం ఉత్తరమైన బంగారు రంగుతో ఉన్నటువంటి ద్వారాలు, బంగారు వేదికలు, సువర్ణ ఛాయగల పెద్ద ప్రాసాదాలు, దాని చుట్టూ సూర్యుడు వంటి వర్ణం గల గొప్ప ప్రాకారం ఉన్నది. తస్యాం వసతి వైదేహీ దీనా కౌశేయవాసిని రావణాంతఃపురే రుద్ధా రాక్షసీభి సురక్షిత జనకస్యాత్మనా ఆత్మజాం రాజ్ఞ తస్యాం వృక్షధమైధినీం. లంకాపట్టణంలో రావణుడి అంతఃపురంలో నిరోధింపబడి దీనురాలైన సీత పట్టు వస్త్రాన్ని ధరించి నివసిస్తోంది. రాక్షస స్త్రీలు ఆమెను బాగా రక్షిస్తారు. మహారాజైన జనకుడి కుమార్తె అయిన సీతను మీరు అక్కడ చూడగలరు. లంకాయామధగుప్తాయాం సాగరేణ వింసమంతద సంప్రాప్య సాగరస్యాంతం సంపూర్ణం శతయోజనం ఆసాద్య దక్షిణం తీరం తతో ద్రక్షత రావణం తత్రైవ త్వరితా క్షిప్రం విక్రమధ్వం ప్రవంగమా. ఒరే నాయనా వానరులారా, పూర్తిగా శతయోజనాల దూరంలో సాగరం అవతల దక్షిణ తీరంలో 4 పక్కల సముద్రాల చేత రక్షింపబడేటువంటి లంకలో మీరు రావణ్ణి చూడొచ్చురా. మీకు సరళంగా మీరు వెంటనే వెళ్ళి అక్కడ మీ పరాక్రమం చూపించండి. జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యథ అద్య పంథాః పులింగానాం ఏ జాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలికా అష్టాశక ఏ చ వృక్షపలాసన భాషాత్ తృతీయం గచ్చంతి క్రౌంచశ్చ కురవై సహ సేనాచతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం. కనుక నేను దివ్య దృష్టితో చూస్తున్నాను రా బయలు. మీరు సీతను చూసి తిరిగి రాగల. కులింగ పక్షులు, ధాన్యాలు తిరిగి జీవించే ఇతర పక్షులు ఆకాశంలో భూమికి దగ్గరగా ఉన్న మొదటి మార్గంలోనే ఎగరగలవు. కాకులు, వృక్షాలు, ఫలాలను తినే ఇతర పక్షులు 2వ మార్గంలో ఎగరగలుగుతాయి. భావపక్షులు, క్రౌంచ పక్షులు, గోరెంకలు 3వ మార్గంలో ఎగరగలవు. డేగలు 4వ మార్గంలో, గ్రద్దలు 5వ మార్గంలో ఎగరగలవు. బలవీర్యోపపన్నానాం రూపయౌవనశాలినాం షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయగతిః పరా వైనతేయాచ్చ నో జన్మ సర్వేషాం వానరర్షభ. వానర శ్రేష్ఠులారా, గొప్ప బలపరాక్రమం, రూపం, యౌవనం గల హంసలు 6వ మార్గంలో ఎగురుతాయి పైన అన్నమాట. గరుత్మంతుని గతి, అరుణ గతి వాని కంటే ఉన్నతమై మేమందరం వినతాపుత్రుడైన అరుణుడి సంతానమే.
గర్జితం తు కృతం కర్మ ఏన స్మపిసితాశనః ప్రతి కార్యం చ మే తస్య వైరం భ్రాతృకృతం భవేత్. కనుక క్రూరుడైన రావణుడు సీతాపహరణమనే నింద్యమైన పని చేశాడు. అతడు నా సోదరిని చంపినందుకు నేను ప్రతిక్రియ చేయాల్సి ఉన్నది అయ్యా. ఇహస్తోహం ప్రవియామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌపర్ణం దివ్యం చక్షుర్బలం తథా. నేను ఇక్కడి నుండే రావణుడిని జానకిని కూడా చూడగలుగుతున్నా. గరుత్మంతులకు ఎలాంటి దివ్యమైన నేత్రం బలం ఉన్నదో అలాంటివే నాకు కూడా ఉన్నాయి. తస్మాదాహార వీర్యేణ విసర్గేణ చ వానర అయోజన శతాత్సాగ్రాత్ ద్వయం పశ్యామ నిశ్చేత. అందుచేత వాయునందనులారా, వాయుకుమారులారా, ఆహార బలం చేత జాతి స్వభావం చేత మేము నిత్యం శతయోజన మించి చూస్తూనే ఉంటాం. అంటే 100 యోజనాల దూరంలో కూడా ఏముందో మాకు తెలుస్తుంది. అంత కళ్ళు ఉన్నాయి మాకు. అస్మాకం విహితా వృత్తిర్నిసర్గేణ చ దూరతః విహితా పాదమూలేతు తద్యుక్షాశ్చర మాయుధాం. ఉపాయో దృశ్యతాం కశ్చిత్ లంఘనే రణాంబసః అభిగమ్యతు వైదేహిం సముద్రార్థా గమిష్యథ. ఈ లవణ సముద్రాన్ని దాటడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. సీతను చూసి కార్యసిద్ధి పొంది తిరిగి వెళ్తారు మీరు. సముద్రం నేతుమిచ్చామి భవద్భిర్వరుణాలయం ప్రదాస్యాం యుధకం ధాతు స్వర్గతస్య మహాత్మన. మీరు నన్ను సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళండి. స్వర్గస్థుడైన బుద్ధిమంతుడైన నా సోదరికి జలతర్పణం ఇస్తా. తతో నీత్వాతు తం దేశం తీరే నద నదీపతి నిర్దగ్ధపక్షం సంపాది వానరః సుమదౌసః తత్పునః ప్రాపయిత్వా చ తం దేశం పదగేశ్వరం బభూవుర్వానరా హృష్టా ప్రవృత్తిముపలభ్యతే. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 58 సర్గ. గొప్ప తేజస్సు గల వానరుడు రెక్కలు కారిపోయి ఆ గంపాదిని సముద్ర తీరంలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి తీసుకొని వెళ్ళి మళ్ళా అతనికి వెనకడి ప్రదేశానికి చేర్చ. సీతావృత్తాంతం తెలియజేసి వానరులంతా చాలా సంతోషించారు. ఇది 58వ సర్గ. బహుశా ఇంకా 2 సర్గలు, ఒక సర్గలోనే కిష్కింధాకాండ పూర్తవుతుంది. తర్వాత సుందరకాండలోకి వస్తాం.